ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం ఋగ్వేదాంతర్గత ఉపనిషత్తులలో నాలుగోది ఆత్మబోధోపనిషత్. శ్లోకం: శ్రీమన్నారాయణమష్టాక్షర మహాశయం స్వమాత్రానుభవత్ సిద్ధ మాత్మబోధం హరిం భజే. ప్రత్యక్ ఆనంద స్వరూపుడు ఓంకార రూపుడు అయిన ఆ పరమేశుడే పరబ్రహ్మం. అకార ఉకార మకారాలనే మూడు అక్షరాల కలయికనే ఓంకారం లేక ప్రణవం అంటారు. ఏ ఓంకారాన్నైతే జపించి బ్రహ్మజ్ఞానాన్ని జన్మ సంసార బంధనాల నుంచి విముక్తి పొందుతున్నాడు. అలాగే ఓం నమో నారాయణాయ శంఖచక్ర గదాధరాయ అనే మంత్రాన్ని జపించిన ఉపాసకుడు కూడా వైకుంఠాన్ని పొందుతున్నాడు. పద్మం లాంటి బ్రహ్మలోకం ఏదైతే ఉందో అది మెరుపు దీపంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడే పరబ్రహ్మ. మధుసూదనుడు, పుండరీకాక్షుడు, విష్ణువు, అచ్యుతుడు కూడా ఆ పరబ్రహ్మమే. సర్వభూతాలలో ఉన్నవాడు, ఒక్కడే అయినవాడు నారాయణుడు. కారణపురుషుడు, అకారణుడు కూడా ఆ పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మే ఓంకారం. శ్రీ మహావిష్ణువుని ధ్యానించిన వాడు శోకమోహరహితుడవుతాడు. ఎలాంటి కష్టాలని పొందడు. అంతేకాదు ద్వైతాల నుంచి, భయం నుంచి విముక్తుడవుతాడు. ఎవడైతే శ్రీహరిని కాక ఈ లోకంలో నారాయణ తత్వాన్ని చూస్తున్నాడో అతడు మృత్యువునే పొందుతున్నాడు. మానవుడు హృదయం అనే పుండరీకం అంటే పద్మం మధ్యలో ప్రజ్ఞ అనే నేత్రం ప్రతిష్ఠితమై ఉంటుంది. ఆ ప్రజ్ఞానేత్రుడే లోకం, ప్రజ్ఞ ప్రతిష్ఠ. ఆ ప్రజ్ఞానాన్ని బ్రహ్మం అంటారు. సాధకుడు ప్రజ్ఞాన సహితమైన స్వర్గలోకాన్ని చేరి అక్కడ అన్ని కోరికలు తీర్చుకొని ఆత్మ వల్ల ఆ లోకం నుంచి పైకి పోయి అమృతుడవుతున్నాడు. ఎక్కడైతే ఎప్పుడూ జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుందో, ఏ లోకంలో జ్యోతి పూజింపబడుతూ ఉంటుందో అక్కడికి నన్ను చేర్చు. ఆ దివ్యలోకానికి చేరి అమృతమయమైన ఆ లోకంలో నేను అమృతత్వాన్ని పొందుతాను. మాయ నశించిన వాడిని, జీవభేదం పోయిన వాడిని నేను. నాకు ప్రత్యేగాత్మక భేదం లేదు. విధి నిషేధాలు నాకు తొలగిపోయి ఆశ్రమాలు పోయాయి. బాగా వ్యాప్తమైన సుఖ సంపూర్ణమైన సంవిన్మయుణ్ణి నేను. ఈ సర్వానికి సాక్షిని, ఎలాంటి ఆపేక్ష లేనివాడిని. నిజమైన మహిమలో ఉన్నాను. నేను అచలుడిని, వార్ధక్యం లేనివాడిని, అనంతుడిని, విపక్షాది భేదాలు లేనివాడిని, ఆత్మబోధైక రసుణ్ణి, మోక్షానంద సముద్రుడు, సూక్ష్ముడు, అక్షరుడు, సకల గుణరహిత కేవల ఆత్మ, త్రిగుణరహిత పదం నేను. సకల లోకాలు నా కుక్షిలో ఉన్నాయి. కటాస్థ చేతనుణ్ణి, క్రియారహితుణ్ణి, ఊహించటానికి వీలు లేని వాడిని నేను ఒక్కడిని. వికలరహితుణ్ణి, నిర్మల నిర్వాణమూర్తిని, అవయవరహితుణ్ణి, పుట్టుక లేనివాడిని, కేవల సన్నాత్ర సారభూతుణ్ణి, అలాగే నిరవధికమైన నిజబోధ స్వరూపుణ్ణి. శుభమైన భావాలని నేనే. అప్రభేద్యుడు, విభుడు, అనవజ్యుడు, సరిహద్దులు లేని సత్వం మాత్రుడు నేను వేద్యుడిని, ఉపనిషత్తులలో ఆరాధించబడేవాడిని, సకల భువన హృదయుడిని, పరమానంద గణుడు, పరమానందైక భౌమరూపుడు, శుద్ధుడు, అద్వజుడు, సంతత భావరూపుడు, అవధులు లేనివాడు, అన్నీ నేనే. నేను సమితాంత త్రియుడిని, బుద్ధుడిని, ముక్తి పొందినవాడిని, అద్భుతాత్మ, శుద్ధుడు, లోపాలే తెలియబడేవాడు, సమరసాత్ముడు, పరమతత్వాన్ని శోధించినవాడు, బోధానందైకమూర్తి, ఇవన్నీ నేనే. నేను అద్వయ పరమాత్మని. నావి వివేక బుద్ధితో తెలుసుకున్నాను. అలా తెలుసుకున్నప్పటికీ బంధమోక్షాలు లేని నాకు వ్యవహారంలో కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచం వ్యాప్తంగా లేనప్పటికీ అది ఉన్నట్టుగా కనిపించే సర్పాదుల్లో
ఉన్నట్టుగా, రజ్ఞసత్తా ఉన్నట్టుగా కేవలం అక్కడ బ్రహ్మసత్తా మాత్రమే ఉంది. చెరుకు రసంలోని పంచదార లేనట్టుగా నేను ఈ జగత్తంతా ఆధార రూపంలో వ్యాపించి ఉన్నాను. నిజానికి ఈ జగత్ అనేది వేరుగా లేనే లేదు. నేను అద్వయం బ్రహ్మ రూపంలో ముల్లోకాల్లో వ్యాపించాను. బ్రహ్మ నుంచి కీటకాల వరకు అన్ని రకాల ప్రాణాలు నా చేతే కల్పించబడ్డవే. బుద్బుదాది వికారాలు, తరంగాలు ఇవి రెండూ సముద్రాలలే. సముద్రం ఎప్పుడూ తరంగంలో ఉండే నీళ్లను కోరదు. అలాగే బ్రహ్మానంద స్వరూపుడైన నాకు ఎలాంటి విషయవాంఛ కలగకుండా ఉండుగాక. ఎలాగంటే ధన సంపన్నుడైన వాడికి దరిద్రుడిగా ఉండాలన్న ఆశ కలగదు కదా. బ్రహ్మానందంలో నిండి మునిగిన వాడికి విషయ సుఖాల మీద ఎలాంటి ఆశ కలగదు. విషం అమృతం రెండూ కనబడితే వివేకి అయినవాడు అమృతాన్ని స్వీకరించి విషాన్ని వదిలిపెడతాడు. ఎండలో ఉంచిన ఒక కొండని తన కిరణాలతో ప్రకాశింపజేసే సూర్యుడు ఆ కొండ నశించినప్పటికీ తాను నశించటం లేదు. అదేవిధంగా ఈ శరీరాన్ని ప్రకాశింపజేసే సాక్షిభూతుడైన శరీరం నశించినప్పటికీ తాను నశించడం నాకు బంధం. నశించడు. నాకు బంధం, మోక్షం, శాస్త్రం, గురువు లేరు. ఇదంతా ఒక మాయా విలాసం. నేను మాయాతీతుడైన అద్వితీయ పరబ్రహ్మమును. నా ప్రాణాలు వీటి ధర్మంతో సంచరించుగాక. నా మనసు కామనలతో చలించుగాక. బ్రహ్మానందంతో పరిపూర్ణంగా నిండిన నాకు దుఃఖం ఎలా కలుగుతుంది? నేను ఆత్మను గురించి వాస్తవంగా తెలుసుకున్నాను. దానివల్ల నా అజ్ఞానం పారిపోయింది. నాలో క్రూరత్వ భావం కూడా నశించిపోయింది. ఇక నాకు ఏ కర్తవ్యం లేదు. బ్రాహ్మణత్వం, కులగోత్రాలు, నామం, సౌందర్యం, జాతి ఇలాంటివన్నీ స్థూల శరీరానికి చెందినవే. నేను ఆ స్థూల శరీరం కన్నా వేరైన వాడిని కనుక నాకు అవేవీ లేవు. ఇక ఆకలి, దప్పికలు, గ్రుడ్డితనం, చెవుడు, కామం, క్రోధం వంటివి సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. నేను సూక్ష్మ శరీరంలో కూడా లేనివాడిని కనుక నాకు అవి కూడా లేవు. జడత్వం, ప్రియత్వం, మోదత్వం అనే ధర్మాలు కారణ శరీరానికి సంబంధించినవి. నిత్య నిర్వికార స్వరూపుడైన నాకు అవేవి కూడా లేవు. గుడ్లగూబకు సూర్యుడు అంధకారంగా కనిపించినట్లు అది వెలుగు చూడలేదు గనుక మూర్ఖుడైన వాడికి స్వయంగా ప్రకాశించే పరమానందంలో అంధకారం కనిపిస్తుంది. మేఘాలు బాగా క్రమ్ముకున్నప్పుడు ఆకాశంలో సూర్యుడు కనిపించని కాలంలో అసలు ఆకాశంలో సూర్యుడు లేడని అజ్ఞాని భావించినట్లు అజ్ఞానంతో నిండిన జీవుడు శరీరంలో బ్రహ్మం అనేది లేదని భావిస్తాడు. అమృతం అనేది విషం కన్నా వేరైనది. అలాంటి అమృతానికి విషదోషాలు ఎలా అంటవో అలాగే జడం కన్నా వేరైన ప్రకాశ స్వరూపుడైన నన్ను కూడా జడదోషాలు తాకలేవు. దీపం చిన్నదైనప్పటికీ పెద్ద చీకటిని పోగొడుతుంది. అదేవిధంగా స్వల్పమైన జ్ఞానం కూడా ఎక్కువ అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. 3 లోకాల్లో కూడా త్రాడులో పాము లేనట్టుగా నాలో అహంకారం నుంచి మొదలైన శరీరం దాకా ఉన్న ఈ జగత్తు ఏదీ లేదు. నేను అద్వైతమైన ఆత్మని, చిద్రూపుణ్ణి అయినందువల్ల నాకు జాడ్యం అనేది లేదు. నేను సత్య స్వరూపుణ్ణి కనుక నాలో అసత్యం లేదు. నేను ఆనంద స్వరూపుణ్ణి అయినందువల్ల నాలో ఎలాంటి దుఃఖం లేదు. అజ్ఞానం వల్ల జీవుడికి అసత్యం సత్యంలాగా కనిపిస్తుంది. ఆత్మ గురించి ప్రబోధించే ఈ ఉపనిషత్తుని ఒక ముహూర్తకాలం ఉపాసించినా చాలు. అలాంటి వాడికి పునర్జన్మ ఉండదు. స్వస్తి. జై శ్రీరామ్.